all the doctors. నాకు మీరందరూ పరిచయం నేను వస్తూ ఉంటాయి ఇక్కడ కాబట్టి. బట్ ఇట్స్ సచ్ అ లవ్లీ డే బికాజ్ నేను మాకు 2020లో మాకు స్టామ్ మా లైఫ్లోకి వచ్చిండు. అప్పుడు చిన్న చిన్న క్లినిక్స్కి తీసుకెళ్తుండే. అప్పుడప్పుడు అరే పెద్ద ఇష్యూ ఏమైనా అయితే ఏమవుతుందబ్బా, స్కానింగ్ మెషిన్స్ ఉండవు, బ్లడ్ వర్క్ మెషిన్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాలి, కొన్నిసార్లు హ్యూమన్ మెడికేషన్ ఇచ్చేస్తారు. సో మస్తు భయం అవుతుండే. అండ్ ఐ am designated Storm caretaker in my family. So Storm looks at me like one more dog. So I'm one more dog, basically. So it's and baby cinema release అయినప్పుడు స్టామ్కి ఒక వెరీ క్రిటికల్ హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్లీ. అంటే టిక్ ఫీవర్ అని ఒకటి వెరీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెంగ్యూ ఇన్ హ్యూమన్స్. సో అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు మాకు అసలు నేనేమో టూర్లో బేబీ సక్సెస్ టూర్ అని అటు ఇటు తిరుగుతూ ఏదో చేస్తుంటే అసలు ఎవరి దగ్గర పంపించాలి, ఎవరు చూసుకుంటారు అనే టైంలో మధురా శ్రీధర్ సార్ టోల్ మీ దిస్ పర్టిక్యులర్ హాస్పిటల్ అండ్ శ్రీనివాస్ గారు, రాకీ గారు, అండ్ దే వర్ క్రూషియల్ ఇన్ taking care of Storm. His platelets dropped to such a low level that they made him recover and come back, and he's now back to normal. So thank you guys for that. And just generally, ante chaala mandi anukuntaru there's just pets, no, dogs, cats, whatever. But once they come into your lives, you see the life changing thing. For example, one small thing is when we were thinking of getting a dog, annakemo he wanted some different breed, I wanted some different breed. Luckily it was COVID, ఇంట్లో అందరం ఉండే, సో మనం అంతా కలిసి చూసుకోవచ్చు అనే టైం ఉండే. సడన్లీ వీడు వచ్చిండు స్టామ్, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నారంటే ఒక 2 hours అట్లా చూడండి, మేబీ హీ లైక్స్ యూ ఆల్, మేబీ హీ లైక్స్ ద హౌస్, డూ యూ like the dog, just see and we'll see in the future if you can live with the dog in a space లో. వాడు వచ్చిండు అసలు మా లైఫ్లోకి మళ్ళీ. he never, yeah, he stormed into our lives, yeah. So and my dad, మా నాన్న ఏంటంటే అరే ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు పెట్ లవర్స్ అయినా, పెట్ ఓనర్స్ అయినా, ఆర్ వెటనరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్. ఇది సినిమా రిలేటెడ్ కాదు, ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి, పెట్ హాస్పిటల్ గురించి. లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మా లైఫ్లో నేను, తమ్ముడు, మమ్మీ, డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్, మా పెట్. వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు. అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి, చాలా చాలా రిలీఫ్ అయి ఉన్నాము. ఎందుకంటే స్టామ్కి ఏదైనా ఒక రోజు వాడు అన్వెల్ ఉంటే ఇంట్లో మూడంతా, మమ్మీ మూడు, డాడీ మూడు, ఆనంద్ మూడు, అందరు మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు, అందరు టెన్షన్లు ఉంటారు. అండ్ హ్యావింగ్ అ హాస్పిటల్ లైక్ దిస్ జస్ట్ గివ్స్ ఆల్ ఆఫ్ అస్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, Seven Oaks, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ a facility like this to every pet owner in Hyderabad, and to all vet doctors who are running practices. You could refer for any specific specialized needs. You could refer for that specific need, you could refer to Seven Oaks. They have a referral program. I am very happy to be here because you guys take care of Storm. And when ante Anand చూసుకుంటాడు మోస్ట్లీ స్టామ్కి ఎనీథింగ్ దట్స్ రిలేటెడ్ టు స్టామ్, వి ఆల్ ఆస్క్ ఆనంద్. ఈరోజు యాక్చువల్లీ స్టామ్ని తీసుకొద్దామని మా మేనేజర్ అంటే నేను ఆనంద్ డిసైడ్ చేయాలి, ఆనంద్ అడగాలి, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టామ్ అండ్ హిస్ నీడ్స్ అండ్ హిస్ మూడ్స్ అండ్ స్టఫ్. సో థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ దిస్ లవ్లీ ఫెసిలిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఎనీ పెట్ ఓనర్ అవుట్ దేర్, మా పెట్ ఇక్కడ తీసుకొస్తాం. That's how much we trust this place. If you ever have any need, there's a beautiful facility. This is the largest private veterinary hospital in India.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు అండ్ హోప్ఫుల్లీ యూ విల్ హ్యావ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా బికాస్ యాజ్ అ పెట్ ఓనర్ యాజ్ అ పెట్ లవర్ ఐ నో ఎంత డిఫరెన్స్ చేస్తుందో ఒక పెట్ ఓనర్ లైఫ్లో. సో థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్. నాకు ఈ స్టామ్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చాలా నీట్గా వస్తుంది, ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆనంద్కి, అది చదివితే కింద డాక్టర్ రాకీ సైన్ ఉంటుంది నీట్గా, ఇది చెక్ చేసాము, ఇది ప్రాబ్లము, ఇది ఇష్యూ, ఇది ఫాలో కాండి అని. ద హోల్ హౌ దే ప్రజెంట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈరోజు ఫెసిలిటీ మొత్తం చూడడం జరిగింది అండ్ ఆనంద్ హ్యాపీ, ఒక హాస్పిటల్తో హ్యాపీ ఉన్నాడంటే అది అంటే మన ఇంట్లో వాళ్ళకి లైక్ మా మమ్మీకైనా నాన్నకైనా ఆనంద్కైనా మా ఫ్రెండ్స్కైనా ఎనీవన్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఇన్ లైఫ్ అండ్ వీ ఫీల్ ద సేమ్ వే ఫర్ స్టామ్. వీ వాంట్ టు గివ్ హిమ్ ద బెస్ట్ ఫుడ్. When he wants to go walking, he goes to Anand and he's like, come. He'll hold my mom if he wants to go to bed and he wants mom and dad to be there in the room when he sleeps. He'll hold them and pattukoni తీసుకెళ్తుంటాడు. So he's like a very communicative dog. Has he ever interrupted you guys rehearsing lines? No.